ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే కృష్ణ గోదావరమ్మ అటు ఇటు పరుగులు పెడుతున్నాయి. మరి ఆ నీళ్ళని ఎందుకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ప్రాణహిత చేవలకు సంబంధించిన ప్రాజెక్ట్ ఎందుకు నిర్మించలేకపోయినారు? నిర్మించినప్పుడు ఎందుకు ఆ నిర్మించే విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారంట? ఎందుకు నిర్లక్ష్యం అంటే మన కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ ఆంధ్ర కాంగ్రెస్ నాయకులకి చెప్పు చేతుల్లో ఉంటారు అనమాట. వాళ్ళ మోచేతి నీళ్ళు తాగే బ్యాచ్ ఇదంతా కూడా. మనకు ఏంటంటే మన ప్రాంతం ఎండిపోయినా పర్లేదు, మనకు పదవులు కావాలి. మన ప్రాంతం ఎండిపోయినా పర్లేదు, మనకు పైసలు కావాలి, కాంట్రాక్టులు కావాలి. ఇప్పుడు ఇవాళ కూడా ఒక మంత్రి గారు ఉన్నారు కాంట్రాక్టర్. ఆయన గతంలో ఇవాళ మంత్రిగా ఉన్నారు. ఆయన గతంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇదే రాయలసీమ లిఫ్ట్కి సంబంధించినట్టు పోతిరెడ్డిపాడు పొక్కగొట్టే కాంట్రాక్ట్ ఆయన తీసుకున్నాడు. సో ఇట్లా ఆంధ్ర ప్రాజెక్టుల కోసము వాళ్ళు కాంట్రాక్టులు తీసుకొని తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టారు అన్నమాట. సో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టి తెలంగాణకు నీళ్ళు వస్తే రైతులు బాగుపడతారు, తెలంగాణ బాగుపడుతుంది, తెలివికి వస్తుంది, తెరువుకి వస్తుంది. 2014లో అప్పటి తెలంగాణకి ఇప్పుడు తెలంగాణ డిఫరెన్స్ కనపడతారు కదా. అప్పుడు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంటుండే. సో 100% తెలివికి వస్తారు, పైసలు వస్తాయి. మనకు పైసలు రావద్దు, మనం తెలివికి రావద్దు. అందుకని ఒక ఇట్లాంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. అట్లా కూడా నేను ఇంతకుముందుకే చెప్పిన వీళ్ళ విధానం ఎట్టుంటుందంటే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులది ఎక్కడైతే పర్మిషన్లు రావో అక్కడనే ప్రాజెక్టు కడతా అంటారు వీళ్ళు. ఎక్కడైతే పర్మిషన్ రాదో ఆడనే తుమ్మిడేటి దగ్గరనే ఎందుకు కట్టాలి? దేనికి తుమ్మిడేటి దగ్గరనే కట్టాలి? ఆడ ఎందుకంటే ఆ 152 మీటర్లను పెట్టాలి. ఆడ మహారాష్ట్రలో ఒప్పుకోవద్దు. దాంతోపాటు పక్కన వైల్డ్ లైఫ్ సాంచురీ ఉంటుంది, ఆ ఫారెస్ట్ అనుమతులు రావద్దు. దీన్ని మేము ఇచ్చినట్టు చేయాలి, ఓట్లు దండుకోవాలి, తర్వాత ఊకోవాలి. ఎందుకంటే ప్రణహిత నది ఆపేసినాం అనుకో, కిందికి నీళ్ళు పోవు, పోలవరానికి నీళ్ళు పోవు. సో ఇట్లా డ్రామా. ఇప్పుడు ఇంకొకటి ఏంది, మన SLBC ఉంది, మన ఊలిపెద్ద టన్నల్, శ్రీశైలం లెఫ్ట్ కెనాల్. సో ఆ దాంట్లో కూడా అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే నాకు మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. సొరంగం ఇదంతా భూమి, ఇదంతా పైన భూమి, ఈ లోపల నుంచి సొరంగం కొట్టాలి. ఈ పైన ఎక్కడ డిస్టర్బెన్స్ కావద్దు. ఎన్ని కిలోమీటర్లు కొట్టాలి? 18 కిలోమీటర్ 20 కిలోమీటర్ కొట్టాలి. కిందంగానే కొట్టాలి సొరంగం. సింపుల్ చెప్తాను నేను అర్థమయ్యేటట్టు. ఈ సొరంగం కొడుతుంటే లోపల సౌండ్లు వస్తాయి కదా, బడబడా అని చెప్తారు కొట్టేటివి. ఈ సౌండ్లు బయటకి వినపడకూడదు. ఎందుకు వినపడకూడదు అంటే పైన ఒక పర్యావరణ అనుమతులు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరయ్యా అంటే ఆ ప్రాంతంలో కొన్ని అరుదైనటువంటి జాతులు, పక్షులు, క్రిమికీటకాలు, చిన్న చిన్న క్షీరదాలు ఇవన్నీ కూడా సంభోగం చేసుకునే దానికి, అంటే పరస్పరం దాని జాతిని ఉత్పత్తి చేసుకోవడానికి ఆ సౌండ్ వల్ల డిస్టర్బ్ అవుతాయంట. డిస్టర్బ్ కావడంతో వాళ్ళ దాని జాతి అంతరించిపోతుంది. తద్వారా మేము అనుమతి ఇయ్యము. వాళ్ళు SLBCని ప్రకటించి ఎక్కడ కూడా బయట చిన్న ఆక్సిజన్ కూడా ఈ కోసం నుంచి కానీ తీసుకోవాలి వీళ్ళు. అంటే అంత కాంప్లికేటెడ్ ప్రాజెక్టులను కడతారు మన దగ్గర, ఆంధ్రోలు ప్రపోజ్ చేసినాయి అన్నీ కూడా. సో కాబట్టి వీళ్ళు కడితే తెలంగాణ వాళ్ళు బాగుపడదు కాబట్టి ఇట్లాంటివన్నీ చేయాలి. మన వాళ్ళు ఏమో వాళ్ళ ఇచ్చినటువంటి పదవులకు వాళ్ళకు జేజేలు కొట్టుకుంటే కూర్చోవాలి. ఇది జరిగినటువంటి వ్యవహారం. అంతేనా? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇప్పటికీ ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, ఇప్పటికీ కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. సో మరి కాంగ్రెస్ హయాంలోకి వచ్చినాక కూడా అందరినీ పట్టుకొని పోయిర్రు, మీడియాని అందరినీ. అందరు పోయి మేడిగడ్డ కూలింది, పర్రెలు వాసింది, అసలు ఇక వనికి రాదు, ఇక మూసేసాలే, అది ఇది అనేసి ఫస్ట్ ఇదే నాకు తెలిసి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచే స్టార్ట్ చేసారు. అంటే BRS మీద ఆరోపణలు ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసారు కదా. సో నిజంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 1,00,000 కోట్ల అవినీతికి సంబంధించిందా? నిజంగానే జరిగిందా 1,00,000 కోట్ల అవినీతి? కరెంటు బిల్లులు ఎక్కువ వస్తాయి అనేసి దీన్ని ఆపేసేయాలని ఇట్లా చాలా వచ్చినాయి కదా. మరి వీటి సంగతి ఏంటి? నిజంగా కూడా అంటే ఇది ఎలాంటి ఆరోపణ అంటే, ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు పెడితే ఎంత అవినీతి జరుగుతుంది అలా? ఓ 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు అవుతుంది. కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టిన కాడ 20 రూపాయలు అవినీతి జరిగిందంటే అది దానికి ఎట్లా ఉంటుంది? ఆడ ప్రాజెక్టు మొత్తానికి అయిన ఖర్చు ఎంత? 94,000 కోట్లు. 1,00,000 కోట్లు ఏడికెళ్ళి అవినీతి అవుతుంది చెప్పు? మొత్తం ప్రాజెక్ట్ కాస్టే 94,000 కోట్లు. సరే 94,000 కోట్లకు 94,000 కోట్లు అవినీతి అని అనుకుందాం. మరి టన్నెల్ ఎట్టదో మీరు, బరాజులు ఎట్ట కట్టిర్రు, పంపులు ఎట్ట పెట్టిర్రు, కరెంట్ ఎట్ట సబ్స్టేషన్లు ఎట్లా పెట్టిర్రు, పెద్ద పెద్ద సొరంగాలు ఎట్టదో మీరు, సర్జిపూలు ఎట్లా కట్టిర్రు లోపల. ఈ ఎక్కడ మన అల్లంపల్లి దాటిన తర్వాత పెద్ద సర్జిపూలు ఉంటుంది లోపల, బాహుబలి పంపులు ఉంటాయి అలా. మరి అవన్నీ ఎట్ట కట్టిర్రు? ఏడుకెళ్ళి వచ్చినాయి పైసలు? మొత్తం అవినీతి 1,00,000 కోట్లు తినేసారు అని అనుకుందాం. నేను అవినీతి లేదని చెప్పట్లేను, దీంట్లో అవినీతి లేదు అని చెప్పట్లేను. 100% ఏ ప్రాజెక్టు తీసుకున్నా, ఏ పని తీసుకున్నా అవినీతి అనేది అది పాతుకుపోయింది. ప్రతి చిన్న దాంట్లో అవినీతి పాతుకుపోయింది ఉండొచ్చు. కానీ 1,00,000 కోట్ల అవినీతి అనేది మాత్రం శుద్ధ తప్పిది. అసలు ప్రాజెక్టు మొత్తానికి అయ్యిందే 94,000 కోట్లు. దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి. ఈ మాట మనం చెప్పుడు కాదు, ఈ మాట ఎవరు చెప్పారు? మన ముఖ్యమంత్రి గారి పిల్లనిచ్చిన మామ చెప్పిండు.
అదంత తిక్క ఆరోపణ అది. 94,000 కోట్లు అయితే దానికి 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు. సో అది అంత పెద్దగా అంటే నీళ్ళు అవసరం ఉన్నప్పుడు కరెంట్ బిల్ అనేది అది కొంచెం ఎక్కువ వస్తే మనం పే చేసుకుంటాం. ఇప్పుడు అంతెందుకు సమ్మర్ వచ్చిందంటే ఏసీలు కూలర్లు ఆన్ పెట్టుకుంటారు, కరెంట్ బిల్ కొంత ఎక్కువైనా బేర్ చేస్తారు. మరి కరెంట్ బిల్లుల ఆరోపణ అవును 100%. ఇప్పుడు నేను మీ ముందే పెడతారు దగ్గర ఒకటి బాటిల్ పెడదాం, వాటర్ బాటిల్ పెడదాం ఇక్కడ, లేకపోతే 50 రూపాయలు పెడదాం ఇక్కడ, మీకు బాగా దూపు అవుతుంది. ఇంకా మీరు ఇప్పుడు నీళ్ళు తాగకపోతే మీరు డిహైడ్రేట్ అయిపోతారు, మీ బాడీలో వాటర్ లెవెల్ పడిపోతాయి. ఆడ 20 రూపాయలు 30 రూపాయలు ఉన్నాయి, ఆడ బాటిల్ షాప్ ఉంది పక్కన, మీరు 20 రూపాయలు పెట్టి షాప్లో వాటర్ బాటిల్ పెట్టి కొనుక్కుంటారా, 20 రూపాయలు పెట్టుకొని దాచి పెట్టుకుంటారా ఖర్చు అయిపోతుందని? చెప్పండి మీరు ఏం చేస్తారు? కొనుక్కుంటా ఈ డబ్బులు తీసుకుపోయి ఆయనకి ఇచ్చి ఆ వాటర్ బాటిల్ తీసుకొని తాగి మీ ప్రాణాన్ని నిలబెట్టుకుంటారు. మన గోదావరి కూడా అంతే, గోదావరి కిందంగా పోతుంది, మనం పైన ఉన్నాం. 2 రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి అది ఎత్తిపోసుకోవద్దు అంటే పైన ఉండే గడ్డ మీద ఉండే నీళ్ళు లేకుండా ఈ సృష్టికి మూలమే, జీవానికి మూలమే వాటరు, నీళ్ళు. నీటి బిందువు ఏడ ఉంటే ఆడ జీవం పుడుతుంది. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇతర గ్రహాల మీద సైంటిస్టులు పోయి పరిశోధన చేస్తూ దేనికోసం నీటి బిందువు కోసం ఎతుకుతుర్రు. ఆడ నీళ్లు దొరికినాయి అనుకో ఆడ జీవం బతుకుతుంది. రేపనాడు ఈ భూమి మీద మొత్తం ఎక్కువ అయితే ఆడ తీసుకుపోయి ఆడ బతకొచ్చు, ఎందుకంటే ఆడ నీళ్ళు ఉండాలి. సో కాబట్టి నీళ్ళ కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పలేదు, దాంట్లో ఏం డౌట్ లేదు. పక్కన చెన్నై ఉన్నది, ఉప్పు నీళ్ళు ఉంటాయి మొత్తం వాళ్ళకి, వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటారు. 1 లీటర్కి ఎంత ఖర్చు అవుతుంది చేసుకుంటే? మరి అంత ఖర్చు అవుతుంది కదా అని చెప్పేసి ఎందుకు ఆపేస్తలేరు? నీళ్ళు కావాలి, నీళ్ళ కోసం కర్ణాటక తమిళనాడు ప్రతి ఏడు కొట్లాడుకుంటాయి కదా.